కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బలమూరు వెంకట్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బలం లేకపోయినా ఉద్దేశపూర్వకంగా బీజేపీ తమ అభ్యర్థిని పోటీలో నిలిపిందన్నారు. తమ పార్టీని విమర్శిస్తున్న కిషన్ రెడ్డి ముందుగా పొలిటికల్ డ్రామాలు మానేస్తే మంచిదన్నారు. మతపరంగా రెచ్చగొట్టి బీజేపీ రాజకీయం చేస్తుందని ఆరోపించారు. బీజేపీ సంఖ్యాబలం ఎంత ఉందో చూసుకొని కిషన్ రెడ్డి మాట్లాడితే మంచిదన్నారు. బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగున్న కిషన్ రెడ్డి గారికి ఈ ప్రెస్ మీ ద్వారా సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నా. ఈరోజు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇదే బీజేపీ పార్టీ సంబంధించి లాస్ట్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఎవరినైతే ఈరోజు మీరు కార్పొరేటర్లని మాకు ఓటు వేయాలని చెప్పి మీరు అందరు కార్పొరేటర్లను అడుగుతుర్రో, ఏదైతే డ్రామా మీరు ఆడుతుర్రో, ప్రజలు కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేస్తుండ్రు. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కి సంబంధించి మీ మేనిఫెస్టో 2020లో జిహెచ్ఎంసీకి సంబంధించి ఇది మీరు ఇచ్చిన ప్రజలకు మీరు ఇచ్చిన మేనిఫెస్టో. ఈ మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా మాకు అధిక సీట్లు, ఈ మేనిఫెస్టోని చూసి ఏదైతే 2016లో టిఆర్ఎస్ పార్టీకి ఇదే జిహెచ్ఎంసీల 99 సీట్లు ఇచ్చిర్రు, దాని తర్వాత ఎంఐఎంకి 44 ఇచ్చారు, బీజేపీకి 4 ఇచ్చారు, కాంగ్రెస్కి 2, టీడీపీకి 1. తర్వాత మీరు మెగా మేనిఫెస్టో జిహెచ్ఎంసీలో ఈ మేనిఫెస్టోని తెచ్చి జిహెచ్ఎంసీలో మాకు అధిక సీట్లు గెలిపిస్తే ఇవన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు కొన్ని ప్రామిసెస్ చేశారు. ఆ ప్రామిసెస్లో అతి ముఖ్యమైనది ఆ రోజు రాష్ట్ర అధ్యక్షునికి ఉన్న కేంద్ర మంత్రికి ఉన్న గుండు సంజయ్ మాట్లాడుతూ వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా 25,000 రూపాయల సాయం మేము కేంద్రంకి వెళ్ళి చేస్తాము అని చెప్పి మీరు మాట ఇచ్చారు. ఇదే మేనిఫెస్టోలో ఇంకొక 10 అంశాలను మీరు పొందుపరిచారు. మరి నువ్వు ప్రాతినిధ్యం వహించే సికింద్రాబాద్ పార్లమెంట్కి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, మరి ఎన్ని జంక్షన్లలో ఫ్లైఓవర్లు కట్టించినావు, మరి మేము ఇచ్చే ఉచిత కరెంట్కి కేంద్రంకి వెళ్ళి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, మూసి పునర్జీవానికి ఎన్ని నిధులు తీసుకొచ్చినావు, లేదా మెట్రో కారిడార్ ఎక్స్పాన్షన్కి సెంట్రల్కి వెళ్ళి ఎన్ని ఫండ్స్ తీసుకొచ్చినావు, దానిపైన చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది.